ముగ్గురు సైంటిస్టులు అంటే మేము నిజంగా సైంటిస్టులం కాదు. అంటే మేము నమ్మట్లేదు. నమ్మరు ఎవరు. మమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. సో, దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆ వరల్డ్‌లో బతుకుతున్న ముగ్గురు ఎదవలండి ఈళ్ళు. ముగ్గురు కోతి ఎదవలనమాట. వీళ్ళ వీళ్ళ ముగ్గురికి ఇంక రిస్ట్రిక్షన్స్ లేవు. రిస్ట్రిక్షన్స్ ఉంటే మళ్ళీ మనం లాజిక్ ప్రకారం వెళ్ళాలి, దీని ప్రకారం వెళ్ళాలి. ఎప్పుడు ఎవడు ఎలా మాట్లాడతాడో తెలీదు. మేము ముగ్గురం కూడా అంతే. ఎప్పుడు ఎలా మాట్లాడతామో తెలీదు. సో, దాని గురించని మనం ఆ లాజిక్ అనేది మెన్షన్ చేసామనమాట. అంటే మీ జోన్ నుంచి కొంచెం బయట, అంటే మీరు కొంచెం రియలిస్టిక్ అప్రోచ్, కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు కదా. కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్లో పడినట్టు అనిపించింది. అంటే మేము సినిమాలో ముగ్గురు ఏజ్డ్ క్యారెక్టర్సే. కాకపోతే స్టూడెంట్స్ లాగా కనిపించడం కోసం మేము పడిన కష్టాలన్నమాట ఇవన్నీ. యంగ్ కింద కనిపించేలాగా పిహెచ్డి స్టూడెంట్స్ అనమాట. మేము ఒక 10 ఇయర్స్ నుంచి అదే కాలేజీలో పిహెచ్డి చేస్తూ ఉంటాం అనమాట. యంగ్గా కనిపించడం కోసం కొంచెం ఫ్రెష్ లుక్ ట్రై చేశారు హర్ష గారు.